నమస్కారం ఏవిఎన్ టీవీకి స్వాగతం. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ హైకోర్టు జడ్జి లక్ష్మణ్ తన కుటుంబ సభ్యులతో సహా వచ్చి నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని హరిహర దేవస్థానంను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్ శేఖర్ గౌడ్, ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల శంకర్, బీజేపీ మండల అధ్యక్షుడు తులాల సదాశివ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు స్వప్నిల్, మాజీ ఎంపీ పి రమేష్ రెడ్డి, ఇతర నాయకులు, గ్రామస్తులు మర్యాద పూర్వకంగా సన్మానం చేశారు. श्रीजानां नीम हिमजानां नीम सकुटुम्बस्याः बान्धवस्याः रंगवंशोद्भवस्याः लक्ष्मी वेंकटेश्वर स्वामी देवता संपूर्ण अनुग्रह फलवान् लक्ष्मी वेंकटेश्वर स्वामी देवता अष्टोत्तर पूजां करिष्ये। ओम महाराज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यं महाराज्यमादिपत्यमयं समन्तपर्यायः सार्वभौम सार्वायुषः आन्धादापरार्था पृथिवी समुद्रपर्यन्ताया एकराणिते तदप्लेश श्लोको शांति 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 सुशांतिर्भवतु। ओम श्रीमन्महागणाधिपते नमः। श्रीमान श्रीमतः कौंडिल्या गोत्रोऽस्याः श्री लक्ष्मणजीनामस्याः सा धर्मपत्नीनां महिलानां च ईशाना सर्वभूतानां ब्रह्मादिपतिर् ब्रह्मणोऽधिपतिर् ब्रह्मा शिवो मे राज्यं पारमेष्ठ्यं राज्यं महाराज्यमाधिपत्यं राधादिराधाय प्रसय्यतामिने नमो वयं वै श्रीमत्यो कामेश्वरो वै श्रवणो ददातु। మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలంలోని కొత్తపేట వరి కొనుగోలు కేంద్రంలో అనేక రోజులుగా వడ్లను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతున్న విషయాన్ని తెలుసుకుని బయ్యార మహిళా సంఘం ఆధ్వర్యంలో కొత్తపేట గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆలస్యం కాకుండా వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, పండిన పంటకు సరైన ధర కల్పించాలని, పంటకు సరైన ధర కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన మిర్చి పంట తెగుళ్లు తగిలి పూర్తిగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు కందునూరి కవిత, కడారి విజయ, కీర్తి, ముల్కమణి, దేవి, లక్ష్మి, దండమల్ల భాగ్యమ్మ, కమలమ్మ, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. పండిన పంటని నష్టపోయిందని కొనుగోలు చేస్తారు, మరి చేయాలి, తప్పదు కదా, ఏం చేద్దాం, మరి ఏం చేస్తాం కదా. రైతుల పైన దృష్టి పెట్టాలి. ఇప్పుడు మన గార్ల మండలం మహబూబాద్ జిల్లా మరి ఐద్వా నాయకురాలు మాట్లాడాల్సిందిగా, రైతులని మరి దృష్టిలో ఉంచుకొని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. దగ్గరికి బయారం మండల కార్యదర్శి మన మహబూబాద్ జిల్లా బయారం మండలం ఐద్వా మహిళా సంఘంగా ఈరోజు ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే రైతులు ఎంత బాధపడుతున్నారో అర్థమవుతుంది. అనేకమైన ఈరోజు ప్రభుత్వం ఇక్కడ ఇచ్చిన మాట ఏంటంటే వరి వేయొద్దు, వరి వేస్తే ఊరే అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆ వరి వేయకపోతే ఈరోజు మన నోట్లోకి 5,000 బోను పరిస్థితి ఉంది. అందువల్ల ఎక్కడైతే వరి వేసిండ్రో ఇట్లా నిలువుగా బస్తాలు ఇవన్నీ కూడా కనబడుతూనే ఉన్నాయి. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వడ్లు కొనడానికి కూడా నిరాకరిస్తుంది. అట్లా కాకుండా రైతు కష్టం ఎంతో తెలుసు. ఆ రైతు కష్టాలను కూడా అధిగమించి ఇక్కడున్న వడ్లు కొనుగోలు చేయాలని, అది కూడా మామూలుగా కాకుండా రైతులకు ఎంత అయితే పంట నష్టంగా వాటిల్లిందో ఆ పంటని సరైన ధరలకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మహిళా సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మార్కెట్ దగ్గర మేము ధర్నా చేస్తున్నాం. ఆ విధంగా వడ్లను కూడా కొనాలి. ఇంకోటి ఏంటంటే సమస్య బాగా ఈరోజు మా మిర్చి పండట్లేదు. మిర్చికి బాగా నల్లి రోగం తగులుతుంది. ఏర్లతో సహా కుళ్ళిపోతున్నాయి. ఆ మిర్చికి ఎకరానికి 1,50,000 పెట్టుబడి పెట్టి అందరూ రైతులు చాలా నష్టపోయారు. తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా నకిలీ విత్తనాలు కూడా పంపిణీ చేసి ఆ షాపులకు కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం వలన ఆ నకిలీ విత్తనాలు తీసుకొచ్చుకొని వాళ్ళు తోటలు వేస్తే ఆ తోట అంతా కూడా నష్టపోతుంది. ఆ పెట్టుబడి కూడా నష్టపోతుంది. వాళ్ళు శ్రమను నమ్ముకొని చేసినా కూడా ఆ శ్రమ కూడా నష్టపోయి చాలా
ఉద్యోగుల అలాట్మెంట్ ప్రక్రియలో సీనియారిటీని ప్రతిపాదికగా తీసుకుని 317 జీవో రద్దు చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమారస్వామి అధ్యక్షతన నేడు హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, కేంద్ర సంఘం బాధ్యులు పాల్గొన్నారు. జీవో 317 వల్ల అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలు చిన్న భిన్నమై శాశ్వతంగా వాళ్ళ స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ పోరాటానికి మూల సిద్ధాంతమైన స్థానికతను మర్చిపోయారని, సకల జనుల సమ్మె, మానవహారం, సహాయ నిరాకరణ లాంటి విరోచిత పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత నేడు ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్కకు పెట్టి వారిని వారి స్థానిక ప్రాంతాలకు దూరంగా నెట్టివేయడం దురదృష్టకరమని వాపోయారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులను చైతన్యపరిచి ఉద్యమిస్తామని సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి పురుషోత్తం, మహిళా అధ్యక్షురాలు జి నిర్మల, కోశాధికారం గడ్డం బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం దీని మీద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. జిల్లాల వారిగా క్యాడర్ స్ట్రెంత్ ఏర్పాటు చేయాల్సిన అవసరం, తగ్గించాల్సిన అవసరం అని చెప్పి స్పష్టమైన సూచనలు చేసినారు. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వము పెడిచెవిన పెట్టి విశాఖలోని ఆర్కే బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన 4గురితో పాటు మరో వ్యక్తి గల్లంతయ్యారు. 2 మృతదేహాలు గుర్తించారు. సముద్రపు ఒడ్డున నీట మునిగిన వారిలో సునీత త్రిపాఠి అనే యువతి, మరో యువకుడు మృతి చెందారు. గల్లంతైన మరో 3 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పిక్నిక్ కోసం ఒడిశా నుంచి వచ్చిన వారిలో యువతితో పాటు మరో 4 గల్లంతైనట్టు గుర్తించారు. ఒకరు కాపాడడానికి వెళ్ళాడు బే, ఇప్పుడేడా తిరిసాడా? అయ్యా ఈడు అల్లపోతాడు, అది ఈడు అలగాలుతాడు, ఇటు నుంచి అల్లాడు కదా, అంత ఉంది. అయ్యి వస్తారా నా కరెక్ట్కి వెళ్ళి మళ్ళీ తేగిరిసారా నా కొడుకులు చేస్తున్నానే. లక్కడేంద్ర మళ్ళీ అది ఏదో ఈడావిడ ఇక్కడ ఏది కొడతాడా? యోగాసనాల వల్ల ఆరోగ్యంతో పాటు ఆత్మస్థైర్యం పెరుగుతుందని కర్నూలు టౌన్ డీఎస్పీ మహేష్ అన్నారు. ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20వ జాతీయ స్థాయి సాంస్కృతిక మేళలో భాగంగా శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో జరిగిన జిల్లా స్థాయి యోగాసన పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ మహేష్ మాట్లాడుతూ విద్యతో పాటు యోగాపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ యోగా వల్ల శరీర దృఢత్వం తో పాటు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతిరోజు యోగా చేసేవారు కోపతాపాలకు దూరంగా ఉండగలుగుతారన్నారు. ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ యోగా పోటీలలో విశిష్ట అతిథిగా పాల్గొన్న జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ భూపతిరావు మాట్లాడుతూ వయసుతో నిమిత్తం లేకుండా యోగాసనాలు ప్రతి ఒక్క క్రమం తప్పకుండా చేయాలన్నారు. ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ అధ్యక్షురాలు ఎస్వి విజయ మనోహరి మాట్లాడుతూ యోగా భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఆనవాయితీగా నేర్పించబడుతున్న విద్య అని అన్నారు. ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా పోటీలతో పాటు ఈ రోజు సామాజిక సమస్యలపై, పరిసరాలు పరిశుభ్రత తదితర అంశాలపై నృత్య రూపక పోటీలను, యోగా ప్రాముఖ్యత అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించామన్నారు. జిల్లా స్థాయి యోగా పోటీలలో 150 మంది, వ్యాసరచన పోటీలలో 100 మంది పాల్గొన్నారన్నారు. స్వచ్ఛ భారత్ పై నిర్వహించిన లఘు నాటిక అందరినీ ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోగా సంఘ కార్యదర్శి అవినాష్ శెట్టి, జిల్లా యోగా సంఘం నిర్వాహక కార్యదర్శి ఈశ్వర్ నాయుడు,
యోగా పీఈటీ నరేష్, విజయ్, మునిస్వామి, కళ్యాణి, శ్రీలత, గీత, సుప్రియ, మాధవి, లక్ష్మి, శిరోమణి, లక్ష్మి, ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు రాయపాటి నాగలక్ష్మి, శివయ్య, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. చాలా సంతోషం. అలాగే ఇందాకనే నేషనల్ లెవెల్స్ లో యోగా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి ఈరోజు మన గంటలు కూడా మంచి నిర్వహించి, ఎందుకంటే 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగడానికి మీ అందరూ సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పార్టిసిపెంట్స్ తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం, వాళ్ళ పిల్లల కోసం టైం స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళని కూడా నాకు ఒక సౌండ్ వచ్చినా కూడా నేను అందులో పెట్టుకోండి. సైలెంట్ 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 ఇంకా ట్రైనర్స్ ఎవరున్నారంటే అక్కడ పిల్లలు ఉన్నారు. ఆ బ్లూ షర్ట్ అండ్ రెడ్ షర్ట్ మీరు పార్టిసిపేట్. హైదరాబాద్ చాదర్గఢ్ సాయిబాబా దేవాలయం సమీపంలో మూసీ నది ఒడ్డున వేసుకున్న గుడిసెల్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి సర్వం కోల్పోయి రోడ్డు పాలు అయిన గుడిసె బాధితులకు ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. ప్రమాదంలో గుడిసె వాసుల నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, నగదు అన్ని అగ్ని ఆహుతి అయ్యాయి. ఈ ఘటనతో చలించిపోయిన ట్రస్ట్ చైర్మన్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నందకిషోర్ వ్యాస్ బాధితులకి నేను ఉన్నానని ధైర్యం చెప్పి ఒక్కో కుటుంబానికి 50 కిలోల బియ్యం, దుప్పట్లు, 1000 రూపాయలు నగదును అందజేశారు. ఈ సందర్భంగా నందకిషోర్ వ్యాస్ బిలాల్ మాట్లాడుతూ ప్రతిరోజు పని చేస్తే కానీ పూట గడవని పేద ప్రజల ఇల్లు కాలిపోవడం బాధాకర విషయం అన్నారు. తమ ట్రస్ట్ ద్వారా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బాధితులకు ఈ చిన్న సాయం అందించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో వారికి ఏ సహాయమైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని నందు బిలాల్ తెలిపారు. ఈ समय बाजार क्षेत्र के साई बाबा टेम्पल के पास इंसिडेंटली कल रात में 25 झोपड़ियां जल गई थी, जहां पर 50 परिवार बेघर हो गए. खाने के लिए, पहनने के लिए इन गरीबों के पास कुछ भी नहीं है. उसको ध्यान में रखते हुए हमारे ट्रस्ट की ओर से 50 परिवारों को अनाज के थैले दिए गए, कंबल, चादर और थोड़े पैसे की मदद की जा रही है. मैं स्थानीय वासियों से विनती करता हूं, धैर्य बनाए रखें. अच्छे में बुरे में हर वक्त हमारी गवर्नमेंट आपके साथ है. जो भी बंद पड़ेगा आने वाले दिनों में हम सरकार से आपकी मदद दिलाएंगे. आपके साथ टीआरएस गवर्नमेंट हमेशा थी, हमेशा रहेंगी. जय तेलंगाना, जय केसीआर. మేము ఊరికి వెళ్ళిపోయేసరికి ఈ టైంకి మాకు ఫోన్ చేస్తారు సార్. మా ఊరు గుడిసెలాంటి కప్పనేమని 2,50,000 ఇంట్లో మాలు ఉన్నాయి సార్. ఇంట్లో 3 లక్షల డబ్బులు ఉంటాయి. 6 కిలోల బంగారం ఉంది సార్. మా ఇంట్లో సరికి మొత్తం తగిలిపోయినాయి సార్. ఏం లేదు సార్, అమ్ముకోవడానికి కూడా ఏం లేదు సార్. కట్టుబట్ల మీద ఉండదు సార్. ఇప్పటి వరకు పట్టడానికి మాకు ఏదైనా ఒక దారి చూపించాలి సార్. చాలు, ఏదవుతుంది మాకు. ఉన్న డబ్బులు, బంగారం మొత్తం నష్టపడింది సార్. నేను, మా ఆయన, పిల్లల రోడ్ల మీద పడిపోయినాం. మేము మా కుటుంబం కాడికి మొత్తం నాశనం అయిపోయింది సార్. కరోనా టైంలో మా చిన్న పిల్లలతో కష్టం చేయించిన సార్. నేను రోడ్ల మీద అల్లరిగా అయితే కష్టం చేసిన అన్ని ఖరాబ్ అయిపోయినాయి. కూరగాయలకు కష్టాలు ఇచ్చిండు. మాకు వండుకొని మన గిన్నెలు ఉంకలేవు సార్. మాకు ఏమి లేవు, గిన్నెలు ఉంకలేవు సార్ మాకు ఇప్పుడైతే. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని కొరిసపాడు, బల్లికురువ, అద్దంకి, సంతమాగులూరు మండలాల సబ్ ఇన్స్పెక్టర్లతో అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ రోజు ఉదయం 4:30 అద్దంకి సిఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో అద్దంకి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ నందు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సదర్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో సిఐ రాజేష్ ఎన్టీఆర్ కాలనీలోని 10వ సచివాలయం ముందు మీడియాతో మాట్లాడారు. సర్కిల్ పరిధిలోని మండలాలలో ప్రజల యొక్క మాన ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం జరగకుండా వారే బాధ్యత వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దిశ యాప్ ద్వారా డైల్ 100 కు పోలీసులకు సమాచారం ఇవ్వాలని రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ చేస్తూ ముమ్మరంగా తిరుగుతున్నారన్నారు. ఈ రోజు మా సుపీరియర్ ఆఫీసర్ ఉత్తర్వుల మేరకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ యొక్క సమక్షంలో ఎన్టీఆర్ కాలనీలో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కాలనీలో ఎక్కువ మంది అపరిచితులు తిరుగుతారని చెప్పే సమాచారంతో నేరానికి పాల్పడినటువంటి కొన్ని వస్తువులు, పరికరాలు, ద్విచక్ర వాహనాలు వగైరా ఉన్నాయని చెప్పే సమాచారంతో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సైకిల్ బృందంతో చేసినటువంటి చర్చలో దాదాపు 45 వరకు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక ట్రాక్టర్ సీజ్ చేయడమైనది. వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ చెక్ చేయగా ఎవరైతే బండి మాదని చెప్పి ముందరకు వచ్చారో వారి యొక్క పేరు మీద రిజిస్ట్రేషన్ లేదు. మళ్ళా తరువుగా వెరిఫై చేసి వాటి మీద సదరు వ్యక్తుల మీద చట్టపరమైన చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి అద్దంకి, సంతమావులూరు, బలికురవ, మేదలమెట్ల, కొరసపాటి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు డైల్ 100 ద్వారా కానీ దిశ యాప్ ద్వారా కానీ సమాచారం ఇవ్వగలరని, ప్రజల మాన ప్రాణాలకు తమకు తాము బాధ్యత వహించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా కూడా, ఎటువంటి లాండ్ సమస్యలు ఉన్నా కూడా వెంటనే పోలీసు ద్వారా తెలియజేసినచ్చో 5 నిమిషాల్లో మా సిబ్బంది అక్కడ ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. రాత్రి వేళలో కూడా రక్షక దళాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, ప్రజాశాంతికి సంబంధించినటువంటి భంగం కలిగినప్పుడు వెంటనే మాకు తెలియచేయాలని, మీ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కూడా తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మా పోలీస్ శాఖని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బాపట్ల నియోజకవర్గ మాజీ సైనికుల ఆత్మీయ సమ్మేళనం ఈ రోజు పాండురంగపురం బీచ్ ఒడ్డున బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సైనిక సంక్షేమ సంఘం కమిటీ వారు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న సైనికులు మరియు కుటుంబ సభ్యులు సంతృప్తిని వ్యక్తపరిచారు. అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ మాజీ సైనిక సంక్షేమ సంఘం అభివృద్ధి గురించి, అలాగే తన దృష్టికి వచ్చిన మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించి, భవిష్యత్తులో బాపట్ల నియోజకవర్గం మాజీ సైనికుల అభివృద్ధికి తీసుకోబోయే ప్రణాళికలు వివరించి, సాంస్కృతిక కార్యక్రమాలలో గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్వీస్ మెన్ కమిటీ సెక్రటరీ తోట దుర్గారావు, జాయింట్ సెక్రటరీ ఆసోది రామకృష్ణారెడ్డి, ట్రెజరర్ పువ్వాడ ఎల్లమంద మరియు మాజీ సైనికులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నా భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలో కొన్ని రోజులుగా భారీ ఎత్తున కేసులు భయపెడుతున్న నేపథ్యంలో ఆదివారం కేజ్రీవాల్ ప్రసంగించారు. ప్రస్తుతం ఢిల్లీలో 6,300కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఈ రోజు 3,000కు పైగా రావచ్చు. కానీ శనివారం వరకు కేవలం 246 మంది మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తేలింది. బెడ్ ఆక్యుపెన్సీ రేటు కూడా 1% కంటే తక్కువగా ఉంది. పైగా కొత్త కేసులన్నీ తేలికపాటివి, లక్షణాలు లేనివి కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తెలిపారు. కేసుల పెరుగుదల ప్రభావం సైతం రెండో వేవ్ సమయంలో ఉన్న దానికంటే చాలా తక్కువ ఉందని గణాంకాలను ప్రదర్శించారు. बहुत बहुत शुभकामनाएं. प्रभु से प्रार्थना है कि नया साल आपके लिए खूब सारी खुशियां लेके आए, आपको स्वस्थ रखे, खुश रखे. दिल्ली में कोरोना बहुत तेजी से बढ़ रहा है. कोरोना के केसेस रोज छलांगे मार रहे हैं. लेकिन आज मैं आपके सामने डेटा लेके आया हूं ये दिखाने के लिए कि केसेस तो बढ़ रहे हैं, लेकिन चिंता की कोई बात नहीं है, पैनिक होने की कोई बात नहीं है. सबको जिम्मेदारी से काम लेना है, लेकिन पैनिक होने की कोई बात नहीं है. पहले हम देखते हैं कि कोरोना के केसेस किस तरह से बढ़ रहे हैं. 29 दिसंबर को 923 केस आए, 30 दिसंबर को 1313 केस, एकदम से छलांग लग गई. 31 दिसंबर को 1796 केस, 1 जनवरी को 2796, 1000 केस बढ़ गए एक दिन में डेली. मतलब पिछले दिन 1796 आए थे, अगले दिन 2796, और आज जो शाम को रिपोर्ट आएगी उसमें लगभग 3100 के केस आने की जरूरत है. तो डेली केसेस 2500-3000 हजार क्रॉस कर रहे हैं. तो इतनी तेजी से केसेस बढ़ रहे हैं. एक्टिव केसेस होता है कि अभी तक दिल्ली में डेली केसेस, तो आज कितने नए मरीज हुए, लेकिन सारे मरीज मिला के जो अभी तक टोटल मरीज हैं इस वक्त दिल्ली में, वो आज की डेट में
6,360 एक्टिव केसेस हैं, 6,360 मरीज हैं। 3 दिन पहले एक्टिव केसेस 2191 थे। तो मोटा मोटा मान लेते हैं कि 29 दिसंबर को लगभग 2000 एक्टिव केसेस थे और कल लगभग 6000 एक्टिव केसेस है। 3 दिन में 3 गुना बढ़ गए एक्टिव केसेस। 29 दिसंबर को 2000 एक्टिव केसेस थे, 1 जनवरी को 6000 एक्टिव केसेस थे, 3 गुना बढ़ गए। लेकिन 29 दिसंबर को 262 अस्पताल के बेड ऑक्यूपाइड थे कोरोना के मरीजों से। 262 टोटल, सारे मिला के, एयरपोर्ट वाले सब मिला के 262 लोग अस्पतालों में एडमिट थे। और 3 दिन बाद 1 जनवरी को 247 लोग एडमिट थे, थोड़े कमी हो गए। इसका मतलब क्या हुआ? इसका मतलब यह हुआ कि जो लोग कोरोना से बीमार हो रहे हैं उन लोगों को लगभग किसी को भी अस्पताल जाने की जरूरत नहीं पड़ रही। सब लोग माइल्ड केसेस हैं, छोटा मोटा खांसी बुखार, बिल्कुल माइल्ड केसेस है या एसिम्टोमेटिक केसेस है। मैं दोबारा बता दूं, 29 दिसंबर को 2000 केस थे पूरी दिल्ली में कोरोना के। उस वक्त 262 बेड भरे हुए थे और 1 जनवरी को 6,360 केस थे, 3 गुना केस हो गए थे और 247 बेड भरे हुए थे। आज की डेट में लेटेस्ट जो हमारा हेल्थ बुलेटिन है उसके हिसाब से केवल और केवल दिल्ली में 82 बेड ऑक्सीजन के केवल 82 बेड ऑक्यूपाइड है। और ये 82 बेड कई दिनों से इसी के आसपास चल रहे हैं। तो कोई भी पेशेंट ऐसा अस्पताल में नहीं आ रहा जिसको ऑक्सीजन की जरूरत पड़ रही हो, जिसको। आज हमारी तैयारी है 37,000 बेड्स की। दिल्ली में आज दिल्ली सरकार 37,000 कोरोना के ऑक्सीजन बेड्स की तैयारी करके बैठी है कि अगर जरूरत पड़ेगी तो हम 37,000 बेड्स हमारे पास तैयार हैं। और केवल 82 बेड्स इस टाइम ऑक्यूपाइड हैं, जबकि 6,000 से ज्यादा पेशेंट्स दिल्ली में कोरोना के हैं। तो इसका मतलब 0.22% बेड्स ऑक्यूपाइड हैं और 99.78% बेड्स खाली हैं। मैं ये भी देख रहा था कि अप्रैल के महीने में जब ये वेव आई थी, अप्रैल में सबसे डेडली वेव आई थी, जब आपको याद होगा कि ऑक्सीजन की कमी हो गई थी, लोग काफी संख्या में लोगों की डेथ हुई थी, बड़ी भयानक वेव थी। उस टाइम का मैं डेटा निकाल के देख रहा था कि आज के मुकाबले में उस टाइम क्या हुआ था। जैसे आज मैंने बताया हमारे एक्टिव केसेस आज लगभग 6300 हैं। मार्च में 27 मार्च को दिल्ली में एक्टिव केसेस 6600 थे, लगभग बराबर थे। आज 6300 हैं, उस टाइम 6600 थे। उस टाइम जब सेकंड वेव आई थी अप्रैल के महीने में, तब उस इतने ही जब एक्टिव केसेस थे, दिल्ली में 1150 बेड ऑक्यूपाइड थे ऑक्सीजन वाले। आज 82 बेड ऑक्यूपाइड हैं। उस टाइम दिल्ली में 145 वेंटिलेटर्स इस्तेमाल हो रहे थे, 145 पेशेंट्स वेंटिलेटर पे थे। आज 5 पेशेंट्स वेंटिलेटर पे हैं। उस टाइम डेली 10 डेथ हो रही थी। आज कभी 1 हो रही है, कभी 0 हो रही है, कभी 1 हो रही है। ये केवल मैं ये दिखाने के लिए दिखा रहा हूं कि इस वक्त जो कोरोना है वो इतना माइल्ड है और एसिम्टोमेटिक है। उसी तरह से मैंने देखा 1 अप्रैल 2021 को, पिछली साल जब सेकेंड वेव आई थी, डेली केसेस, आज डेली केसेस लगभग 2700 कल डेली केसेस थे, कल 2700 केस आए थे। जब 1 अप्रैल को 2700 के करीब जब केसेस आए थे डेली, उस टाइम ऑक्सीजन बेड्स 1700 ऑक्सीजन बेड्स ऑक्यूपाइड थे दिल्ली में, 1700। आज केवल 82 बेड्स ऑक्यूपाइड है। उस टाइम 231 पेशेंट वेंटिलेटर पे थे, आज केवल 5 पेशेंट वेंटिलेटर पे हैं। डेली उस टाइम 10 लोगों की डेथ हो रही थी, आज 1 या 0 पेशेंट्स की डेथ हो रही है। ये सारी चीजें मैंने आपको आज इसलिए बताई कि पैनिक करने की, चिंता करने की जरा सी भी जरूरत नहीं है। मीडिया से भी मेरा निवेदन है कि बिल्कुल भी हम पैनिक ना फैलाएं, बिल्कुल भी हम लोगों को चिंतित ना करें। जिम्मेदार रहना है, मास्क पहनना है, सोशल डिस्टेंसिंग करनी है, साबुन से हाथ धोने हैं, पैनिक नहीं करना, चिंता नहीं करनी। एक तो ये कोरोना बहुत ही माइल्ड है, दूसरा आपकी सरकार पूरी तरह से तैयार है, आपके साथ खड़ी है। नमस्कार।
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి AVN TV.